హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో టెన్సెస్ గురించి కంటిన్యూషన్ నేర్చుకుందాం. మనం ఆల్రెడీ టెన్సెస్లో ఎక్కువ పర్సన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ పర్సన్స్ అంటే ఏవేవో చూద్దాం ఇప్పుడు. టైప్స్ ఆఫ్ పర్సన్స్. ఫస్ట్ది ఐ అంటే నేను. యు అంటే మీరు అనొచ్చు, లేకపోతే నువ్వు అనొచ్చు. నువ్వు నీవు అంటారు కదా, అది సింగులర్ కన్నా ప్లూరల్ కన్నా యు అంటాం. నెక్స్ట్ వి అంటే మేము అని, దే అంటే వాళ్ళు అని, హీ అంటే అతను, హీ అంటే అతను. నెక్స్ట్ షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. నెక్స్ట్ రాము, వాణి, ఇవి మనుషుల పేర్లు అనమాట. ఓకే, ఇవి మనం ఎక్కువగా ఈ పర్సన్స్ వాడి మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. ఓకే, ఇక్కడ ఐ అంటే నేనంటే ఫస్ట్ పర్సన్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అంటే ఐ అనేది. యు అంటే సెకండ్ పర్సన్. ఈ అనేది కూడా ఫస్ట్ పర్సన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే, రాము, వాణి వీళ్ళంతా థర్డ్ పర్సన్స్ అనమాట, అంటే మూడో వ్యక్తులు అంటారు. మొత్తం మనం ఈ టెన్సెస్ అన్ని వీటి చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట మనం నేర్చుకునేటప్పుడు. కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్ గురించి ఒకసారి రివ్యూ చేద్దాం. అంటే బ్రీఫ్గా నేర్చుకుందాం అనమాట. దీంట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుంటే మనకు పాజిటివ్ స్ట్రక్చర్స్ అని నేర్చుకున్నాం కదా. పాజిటివ్ స్ట్రక్చర్స్ అంటే మనం ఏం చేస్తున్నామో వాటి చెప్పేదాన్ని పాజిటివ్ స్ట్రక్చర్స్ అంటారు. ఇక్కడ ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే, నేను రోజు టీవీ చూస్తుంటాను అని అర్థం అనమాట. ఇక్కడ ఐ ప్లేస్లో ఐకు బదులుగా మనం ఊ పెట్టుకోవచ్చు, యూ పెట్టుకోవచ్చు, దే పెట్టుకోవచ్చు. మిగతా అంతా సేమ్ వస్తుంది అనమాట. వీ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే మేము రోజు టీవీ చూస్తుంటాము. యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నీవు రోజు టీవీ చూస్తుంటావు. నెక్స్ట్ ఐ ప్లేస్లో దే అనే పెట్టుకోవచ్చు, THEY, దే వాచ్ టీవీ ఎవ్రీడే, వారు రోజు టీవీ చూస్తుంటారు, ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి హీ వాచెస్ టీవీ ఎవ్రీడే. ఇక్కడ చూడండి, వాచ్ పైన ఓన్లీ వాచ్ అని వచ్చింది, కింద ఈఎస్ యాడ్ అయింది. వాచెస్ అంటే మీరు చూడడం. ఇక్కడ షీ, హీ, రాజు, ఈయన వీళ్ళంతా థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు, ఓన్లీ వీళ్ళు వచ్చినప్పుడు షీ, హీ వచ్చినప్పుడు వెర్బ్ కి ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవుతాయి అనమాట. హీ వాచెస్ టీవీ ఎవ్రీడే, అతను రోజు టీవీ చూస్తుంటాడు. లేకపోతే ఇక్కడ షీ వచ్చింది అనుకోండి, షీ వాచెస్ టీవీ ఎవ్రీడే, ఆమె రోజు టీవీ చూస్తుంటుంది. రాజు వాచెస్ టీవీ ఎవ్రీడే, వీణా వాచెస్ టీవీ ఎవ్రీడే, ఇలా మాట్లాడుకుంటాం అనమాట. వీటిని పాజిటివ్ స్ట్రక్చర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనం చేయట్లేదు అనేదాన్ని మనం నెగిటివ్ స్ట్రక్చర్ అంటాం. ఐ డు నాట్ వాచ్ టీవీ ఎవ్రీడే, నేను రోజు టీవీ చూడను. పైనేమో ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే నేను రోజు టీవీ చూస్తుంటాను. ఈ ఐకి వాచ్కి మధ్యలో డో నాట్ అనేది యాడ్ అయితే అది నెగిటివ్ స్ట్రక్చర్ అంటాం. ఐ డు నాట్ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే నేను రోజు టీవీ చూడను. ఇక్కడ ఐ ప్లేస్లో మనం ఊ పెట్టుకోవచ్చు, యూ పెట్టుకోవచ్చు, దే పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హీ డస్ నాట్ వాచ్ టీవీ ఎవ్రీడే. చూడండి, ఇక్కడ హీ వాచ్ ఎస్ వచ్చింది కాబట్టి ఈ ఎస్ అనేది డూకి యాడ్ అవుతుంది. హీ డస్ నాట్ అంటాం. హీ డస్ నాట్ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే అతను రోజు టీవీ చూడడు. ఈ ప్లేస్ లో మనం షీ వాడచ్చు, రాజు వాడచ్చు, వీణా వాడచ్చు. ఈ 4 రకాలు వచ్చినప్పుడు ఇక్కడ డస్ నాట్ వాచ్ అని వస్తుంది. పై 4 రకాలు వచ్చినప్పుడు ఏమో డు నాట్ అని వస్తుంది. ఓకే, ఐ డు నాట్ వాచ్ టీవీ ఎవ్రీడే అనొచ్చు. మనం రోజు చదవట్లేదు అని అంటే ఏమంటాం, ఐ డు నాట్ రీడ్ బుక్స్ ఎవ్రీడే అనొచ్చు. ఇలాగ మనం వర్క్ మార్చుకోవచ్చు ఇక్కడ.
మనం చేసే వర్క్ని ఇక్కడ మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఐ డూ నాట్ అనేది మాత్రం అన్నిటికీ వాడతాం అన్నమాట. ఓకే, అదే పైదానికి కింది దానికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ పైన డూ నాట్ లేదు, ఇక్కడ డూ నాట్ వచ్చింది. ఇక్కడ డజ్ నాట్ లేదు, ఇక్కడ డజ్ నాట్ వచ్చింది. థర్డ్ పర్సన్స్ హీ, షీ, రాజు, వీణ వచ్చినప్పుడు డజ్ నాట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అంటే క్వశ్చన్ వేయడం అనమాట. మనం ప్రశ్నించేదాన్ని ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అంటాం. డూ ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే? నేను రోజు టీవీ చూస్తానా అని మనం ఎవరైనా క్వశ్చన్ వేయాలన్నమాట. నేను రోజు టీవీ చూస్తానా అని మనం అంటుంటాం కదా, అలాగే ఇక్కడ ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే అనేది పైన వచ్చింది చూడండి. పాజిటివ్ లో ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే, దానికి ముందు డూ అనే ఒక హెల్పింగ్ వర్బ్ పెడతాం. ఓకే, డూ ఐ వాచ్ నెగిటివ్ స్ట్రక్చర్ లో డూ వచ్చింది, ఇక్కడ నాట్ రాదు. ఓకే, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసుకోవాలి. దీన్ని మా 4 డిఫరెన్స్ కి చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. డూ ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే? నేను రోజు టీవీ చూస్తానా అనే క్వశ్చన్ అనమాట. ఐ ప్లేస్ లో మనం యూ పెట్టుకోవచ్చు, యూ పెట్టుకోవచ్చు, దే పెట్టుకోవచ్చు. ఈ 4 రకాలు వచ్చినప్పుడు డూ అనేది ముందు వస్తుంది అనమాట. నెక్స్ట్ డజ్, డిఓఎస్, డజ్ హీ వాచ్ టీవీ ఎవ్రీ డే అంటే అతను రోజు టీవీ చూస్తాడా అనే మీనింగ్ అనమాట. ఇక్కడ హీ ప్లేస్ లో షీ వచ్చినా డజ్ వస్తుంది, రాజు వచ్చినా డజ్ అనే వస్తుంది, వీణ వచ్చినా డజ్ అనే వస్తుంది. ఓకే, డూ ఐ ఇక్కడ కింద డజ్, డజ్ హీ, డజ్ షీ, డజ్ రాజు, డజ్ వీణ ఇలా వస్తుంది. ఓకే, దీన్ని ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఫామ్ అంటాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. నెక్స్ట్ నెగటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ డు నాట్ ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే? నేను రోజు టీవీ చూడకూడదా? డోంట్ ఐ, డు నాట్ ఐని డోంట్ ఐ అని కూడా అంటాం. డోంట్ ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే? నేను రోజు టీవీ చూడకూడదా? చూడండి, నెగిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ కొద్దిగా ఈక్వలెంట్ ఉంటాయి. ఐ డు నాట్ వాచ్ టీవీ ఎవ్రీ డే? నేను రోజు టీవీ చూడను. ఈ డు నాట్ అనేది ముందు వస్తుంది. డు నాట్ అనేది ముందు వస్తే, సబ్జెక్ట్ ముందు వస్తే అప్పుడు దాన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, డు నాట్ ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే? నేను రోజు టీవీ చూడకూడదా? ఐ ప్లేస్ లో మనం వీ అని పెట్టుకోవచ్చు, యూ పెట్టచ్చు, దే పెట్టచ్చు. ఏది వచ్చినా కూడా ఇక్కడ డు నాట్ అనేది వస్తుంది. నెక్స్ట్ డస్ నాట్ హీ వాచ్ టీవీ ఎవ్రీ డే? అతను రోజు టీవీ చూడకూడదా? ఓకే, లేకపోతే ఇక్కడ హీ ప్లేస్ లో షీ పెడితే ఏమవుతుంది? డజంట్ షీ వాచ్ టీవీ ఎవ్రీ డే? ఆమె రోజు టీవీ చూడకూడదా అని క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇలాగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని పాజిటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని 4 టైప్స్ గా డివైడ్ చేసి మనం ఇలా మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే రన్నింగ్ లో ఉన్న దాని గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకున్నాం. దాంట్లో కూడా పాజిటివ్ స్ట్రక్చర్ అని 4 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఇప్పుడు జరుగుతూ ఉన్నది అనమాట. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడేదాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకే, ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ. వాచ్ కి ఐఎన్జి అనేది యాడ్ అవుతుందని చెప్పుకున్నాం. ఐ పక్కన యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నెక్స్ట్ ఐ వచ్చినప్పుడు యామ్ అనేది వాడాలి, ఉ వచ్చినప్పుడు ఆర్ అనేది వాడాలి, యు వచ్చినప్పుడు ఆర్ అనేది వాడాలి, దే వచ్చినప్పుడు ఆర్, హీ వచ్చినప్పుడు ఈజ్ అనేది వస్తుంది. హీ, షీ, రాము, వీణ వీళ్ళు వచ్చినప్పుడు ఈజ్ అని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. వీ వచ్చింది అనుకోండి, ఐ ప్లేస్ లో వీ ఆర్ వాచింగ్ టీవీ నౌ. వీ అనేది ప్లూరల్ అనమాట, అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆర్ అనేది వాడాలి. ఓకే, వీఆర్ వాచింగ్ టీవీ నౌ? మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాము అని అర్థం. యు ఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే యు అంటే నీవు కావచ్చు, మీరు కావచ్చు, కాబట్టి ఇక్కడ ఆర్ అనేది మనం వాడతాం అనమాట. యు ఆర్ వాచింగ్ టీవీ నౌ? మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు, లేకపోతే నీవు ఇప్పుడు టీవీ చూస్తున్నావు అనే మీనింగ్ వస్తుంది.
నెక్స్ట్ దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. ఇక్కడ దే వచ్చింది అనుకోండి, దే ఆర్ వాచింగ్ టీవీ నౌ అని వస్తుంది. నెక్స్ట్ హీ వచ్చింది అనుకోండి, హీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. అతను ఇప్పుడు టీవీ చూస్తున్నాడు. ఇక్కడ షీ వచ్చింది అనుకోండి, షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. ఇలా అనమాట. ఓకే, వీటిని అన్ని మీరు బండ గుర్తు పెట్టుకోవాలి. అవి వచ్చినప్పుడు యామ్ అనేది రావాలి, ఊ వచ్చినప్పుడు ఆర్ అనేది రావాలి, ఈ వచ్చినప్పుడు షీ ఈజ్ అనేది రావాలి. ఇలా అన్ని గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి నెగటివ్ స్ట్రక్చర్. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఐఎమ్ నాట్ వాచింగ్. నాట్ అనేది వస్తే అది నెగటివ్ స్ట్రక్చర్. ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు. ఇక్కడ కూడా అంతే సేమ్. అవి ఇక్కడ యామ్ పక్కన నాటు పెట్టండి, ఆర్ పక్కన నాటు పెట్టండి, ఈజ్ పక్కన నాటు పెట్టండి. ఓకే, అదే నెగటివ్ స్ట్రక్చర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ వస్తే క్వశ్చన్ యామ్ ఐఆమ్ పోయి ఇక్కడ పాజిటివ్ స్ట్రక్చర్ లో ఐఆమ్ ఉంటే నెగటివ్ స్ట్రక్చర్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ లో యామ్ అనేది వస్తుంది. యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా అనే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ యామ్ ఐ ఆర్ వై. చూడండి అన్ని రివర్స్ అవుతాయి అనమాట. ఐఆమ్ వై యామ్ ఐ అవుతుంది, వీఆర్ వై ఆర్ వై అవుతుంది, ఈజ్ వై ఈజ్ హియర్ అవుతుంది అనమాట. ఇలాగా. ఓకే, పాజిటివ్ స్ట్రక్చర్ లో ఉన్న హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అనేది రివర్స్ అయిపోతాయి. దాన్ని ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ నెగటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ దగ్గరికి వస్తే ఆర్ఎంట్ ఐ వాచింగ్ టీవీ నౌ. నేను ఇప్పుడు టీవీ చూడడం లేదా. ఇక్కడ చూడండి, అక్కడ ఆర్ వచ్చినప్పుడు ఆర్ ముందు వస్తుంది అనుకున్నాం కదా ఫస్ట్. ఇక్కడ చూడండి, వీఆర్ నాట్. నెగటివ్ స్ట్రక్చర్ నెగటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ కొద్దిగా సిమిలర్గా ఉంటాయి. ఐ ఆమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. ఇక్కడికి వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుందని చెప్పుకున్నాం. ఆర్ నాట్ ఐ. చూడండి, ఆర్ నాట్ ఐ, ఆర్ నాట్ వి, ఆర్ నాట్ యూ. ఇలాగా యు ఆర్ నాట్ పోయి ఆర్ యూ నాట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఆర్ నాట్ దే, ఈజ్ నాట్ హీ. ఇక్కడ మనం నెగటివ్ స్ట్రక్చర్ లో ఏమన్నా చదువుతాం, హీ ఈజ్ నాట్ అంటాం. ఇక్కడేమో ఈజ్ నాట్ హీ అంటాం. నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ కి సబ్జెక్ట్ మిడిల్ లో వస్తుంది. ఓకే, ఈ విధంగా నెగటివ్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే జస్ట్ ఇప్పుడు అయిపోయిన వాటి గురించి నేర్చుకునేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీంట్లో పాజిటివ్ స్ట్రక్చర్ చూస్తే ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నాను. ఐ హ్యావ్ అని వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ మారిపోయినాయి. అక్కడ ఏమొచ్చినాయి, కంటిన్యూస్ లో యామ్ ఈజ్ ఆర్ అనే వచ్చినాయి కదా. ఇక్కడేమో హ్యావ్ హ్యాజ్ అనే వస్తుంది అనమాట. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నాను. ఇక్కడ ఐ వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఉ వచ్చినప్పుడు కూడా హ్యావ్ వస్తుంది. యూ దే వచ్చినప్పుడు కూడా హ్యావ్ వాడాలి మనం. నెక్స్ట్ హీ వచ్చినప్పుడు హ్యాజ్ అనేది వాడతాం. హీ, షీ, రాము, వీణ వీళ్ళు వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం అనమాట. అంటే ఇక్కడ హీ హ్యాజ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. అతను ఇప్పుడే కాఫీ తీసుకున్నాడు అంటాం అనమాట. ఇక్కడ షీ వచ్చింది అనుకోండి, షీ హ్యాజ్ అంటాం. షీ హ్యాజ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే కాఫీ తీసుకుంది. రాము వస్తే రాము హ్యాజ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. రాము ఇప్పుడే కాఫీ తీసుకున్నాడు. ఇలాగా. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ అంటే ఏంటి, తీసుకున్నాడు అనేది ఇక్కడ వచ్చింది, తీసుకోలేదు అనేది నెగిటివ్ స్ట్రక్చర్. హ్యావ్ నాట్, హ్యావ్ టేకెన్ పోయి హ్యావ్ నాట్, నాట్ అనేది వస్తుంది అనమాట. అదే నెక్స్ట్ నెగిటివ్ స్ట్రక్చర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ పాజిటివ్ స్ట్రక్చర్ వాటికి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ స్ట్రక్చర్ అయిపోతుంది. ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అంటే హ్యావ్ ఐ, ఐ హ్యావ్ వై. పాజిటివ్ స్ట్రక్చర్ లో ఉన్న ఐ హ్యావ్ వై, హ్యావ్ ఐ వస్తే అది ఇంటరాగేటివ్ స్ట్రక్చర్. ఇక్కడ కూడా సేమ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ లో కూడా అంతే. ఐ హ్యావ్ నాట్ వై, హ్యావ్ నాట్ ఐ. ఇది కూడా నెగిటివ్ స్ట్రక్చర్ రివర్స్ చేస్తే నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అవుతుంది. అంతే. హ్యావ్ నాట్ ఐ టేకెన్ కాఫీ జస్ట్, నేను ఇప్పుడే కాఫీ తీసుకోలేదా, ఇలాగనమాట. ఈ విధంగా పాజిటివ్ స్ట్రక్చర్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ కి రివర్స్ ఉంటుంది, నెగిటివ్ స్ట్రక్చర్ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ కి రివర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇదంటే ఏమనుకున్నాం మనం,
అంతకుముందు ఎప్పుడో మొదలయ్యి ఇంకా కంటిన్యూషన్ లో ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకున్నాం. దీంట్లో పాజిటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. నేను 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ హావ్ బీన్ అంటే అది కంటిన్యూషన్ అనమాట. బీన్ లెర్నింగ్ ఐఎన్జి అనేది వస్తుంది అనుకున్నాం మనం. ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. నేను 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఐ వచ్చినప్పుడు వి యు దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అని వస్తుంది. హీ షీ రాము వీణ వీళ్ళు వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అనేది వస్తుంది. ఓకే, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది వాడతాం మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నెగటివ్ స్ట్రక్చర్ లో నాట్ అనేది వస్తుంది. హ్యావ్ కి బీన్ కి మధ్యలో ఐ హ్యావ్ నాట్ బీన్ అనేది నాట్ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ ఇలా వస్తాయి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అంటే పాజిటివ్ స్ట్రక్చర్ కి హ్యావ్ ఐ బీన్ అనేది వస్తుంది. చూడండి, ఐ హ్యావ్ బీన్ బై హ్యావ్ ఐ బీన్ లెర్నింగ్ అనేది వస్తుంది అనమాట. ఇలాగా హ్యాజ్ ఐ బీన్ థర్డ్ పర్సన్స్ హ్యాజ్ షీ బీన్ హ్యాజ్ హీ బీన్ ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెగటివ్ స్ట్రక్చర్ అంటే నెగటివ్ స్ట్రక్చర్ లో ఐ హ్యావ్ నాట్ బై హ్యావ్ ఐ నాట్ హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ వేసేటప్పుడు ఎప్పుడైనా మనకు హెల్పింగ్ వర్బ్స్ అనేవి ముందు వస్తాయి అన్నమాట. హ్యావ్ నాట్ ఐ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నాట్ పోయి హ్యావ్ నాట్ ఐ అనేది వస్తుంది. ఓకే, పాజిటివ్ స్ట్రక్చర్ లో ఐ హ్యావ్ బీన్ పోయి ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ లో హ్యావ్ ఐ బీన్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ 4 స్ట్రక్చర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం డైలీ యూజ్ చేసే కొన్ని వర్డ్స్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. మార్నింగ్ ఉదయం అంటాము. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం. ఈవినింగ్ అంటే సాయంత్రం. నైట్ అంటే రాత్రి. మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి 12 గంటలకి. ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే, అంటే 4, 5, 6 ఇదంతా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. నెక్స్ట్ లేట్ నైట్ అంటే మనం యాక్చువల్గా 12 లోపు నైట్ అంటాం. లేట్ నైట్ అంటే ఇంకా లేట్ నైట్ అయినా మిడ్ నైట్ అన్నా సేమ్. ఓకే, నెక్స్ట్ ఎర్లీ అవర్స్ ప్రారంభ గంటలు. ఎర్లీ అవర్స్ అంటే ఏదైనా కొద్దిగా ఎర్లీగా, అవర్స్ అంటే మార్నింగ్ ఉదయం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ అన్నాం కదా, ఇది కూడా ఎర్లీ అవర్స్ అంటాం అనమాట. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ అంటారు కదా, అదే శుభోదయం. పొద్దున్నే ఎవరైనా పెద్దలు లోపిస్తే గుడ్ మార్నింగ్ సార్ అంటాం. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటాం. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్ అంటాం. నెక్స్ట్ గుడ్ నైట్ సార్ అంటాం. ఓకే, ఈ విధంగా నేర్చుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అంటే మనం మార్నింగ్ తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. ఓకే, మార్నింగ్ తినే ఫస్ట్ మీల్స్ని మనం బ్రేక్ఫాస్ట్ అంటాం. నెక్స్ట్ టిఫిన్ అంటే ఏ స్మాల్ మీల్ ఎస్పెషల్లీ వన్ దట్ యూ ఈట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే. అంటే ఒక డేకి మధ్యలో కొద్దిగా తినడాన్ని టిఫిన్ అంటాం. ఓకే, మనం చాలా హెవీగా కాకుండా మనం మధ్యలో తింటుంటాం కదా, అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తిన్న టిఫిన్ అంటాము. లంచ్కి నైట్ మీల్స్కి మధ్యలో తిన్నా కూడా దాన్ని టిఫిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ లంచ్ అంటే మధ్యాహ్న భోజనాన్ని లంచ్ అంటారు. నెక్స్ట్ డిన్నర్ అంటే ఏదైనా ఫంక్షన్స్లో పెట్టేదాన్ని డిన్నర్ అంటారు, విందు అంటారు అన్ని. నెక్స్ట్ నైట్ మీల్ అంటే రాత్రి భోజనం, రాత్రి తినేదాన్ని మనం నైట్ మీల్ అంటాం. ఓకే, నెక్స్ట్ కొన్ని వ్యతిరేక పదాలు, అంటే ఒక పదానికి దానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ చూద్దాం. గో, ఇక్కడ గో అంటే వెళ్ళమని అర్థం. కమ్ అంటే రమ్మని అర్థం. యు గో అంటే నువ్వు వెళ్ళు అని. కమ్ అంటే యు కమ్ అంటే నువ్వు రా అని. ఇలాగ యు సిట్
అంటే నువ్వు కూర్చో. స్టాండ్ అంటే నిలబడు. నెక్స్ట్ సిట్ డౌన్ అంటే కింద కూర్చొని. స్టాండ్ అప్ అంటే నిలబడు అని. నెక్స్ట్ LAUGH లాఫ్ అంటే నవ్వడం. CRY క్రై అంటే ఏడవడం. హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం. SAD సాడ్ అంటే బాధపడుతుండడం. బ్యూటిఫుల్ అంటే అందంగా ఉండడం. అగ్లీ UGLY అగ్లీ అంటే అందంగా లేకుండా ఉండడం. నెక్స్ట్ స్లీప్ అంటే పడుకోవడం. వేకప్ అంటే మేల్కొనడం. నెక్స్ట్ గుడ్ అంటే మంచి అని. బ్యాడ్ అంటే చెడు అని అర్థం. గివ్ అంటే GIV గివ్ అంటే ఇవ్వడం. టేక్ అంటే తీసుకోవడం. నెక్స్ట్ సమ్ టిప్స్ ఫర్ ఈజీ స్పీకింగ్ అంటే ఈజీగా మాట్లాడాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ది డైలీ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే ప్రతిరోజు కొంత సమయం అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ అనేది ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ డైలీ స్పీకింగ్ విత్ యువర్ సెల్ఫ్. అంటే నీతో నువ్వే మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేయాలి, అంటే ఎవరు లేనప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ డైలీ స్పీకింగ్ విత్ అదర్స్తో అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కానీ ఇంగ్లీష్ బుక్స్ కానీ లౌడ్లీ అంటే సౌండ్ వచ్చేలాగా మనం మాట్లాడుతూ ఉండాలన్నమాట, చదువుతూ ఉండాలి. మనం చదివేది మన చెవులకు వినపడుతుండాలి. అప్పుడైతేనే మనకు మన నాలుక అనేది మంచిగా తిరుగుతూ మనం ఈజీగా తప్పులు లేకుండా నత్తి లేకుండా మాట్లాడగలుగుతాం. ఓకే, ఇఫ్ ఎనీ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ యూజ్ డిక్షనరీ ఫర్ మీనింగ్స్. మీకు న్యూస్ పేపర్ కానీ బుక్స్ కానీ చదివేటప్పుడు ఏమైనా పదాలు అర్థం కాకపోతే డిక్షనరీలో ఉంటాయి, అవి తీసి చదువుకుంటే మీకు మీనింగ్ తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే వాట్ యు ఆర్ రీడింగ్ ఈజ్ మస్ట్ బి హియర్ విత్ యువర్ ఇయర్స్. నువ్వు ఏదైతే చదువుతున్నావో అది నీకు చెవులకు వినిపించాలి. దెన్ ఓన్లీ యువర్ టంగ్ విల్ మూవ్ ఫాస్ట్లీ అండ్ ఈజీలీ. అప్పుడే నీ నాలుక అనేది ఫాస్ట్గా ఈజీగా మూవ్ అవ్వడానికి అంటే కదలడానికి ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది మీరు చదువుతున్నది మీ చెవులతో తప్పక వినాలి. అప్పుడు మాత్రమే మీ నాలుక వేగంగా మరియు సులభంగా కదులుతుంది. ఇప్పుడు మన పండితులంతా వేదాలు ఎలా చదువుతారో చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేపిస్తుంటారు కదా, వేదాలు మంత్రాలు శ్లోకాలు. వాళ్ళు నోట చదువుకుంటే నాలుగు ముద్దు బారిపోతుంది.